అల్లు అర్జున్ది మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో అది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ అనేది మాకు లేదు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ 10th ఎగ్జామ్ లాస్ట్ రోజు నాడు నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను. నేను లాస్ట్ 10th ఎగ్జామ్ రోజు నాడు ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాను తప్పించి అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగ మనవడు అని చెప్పేసి మేము సినిమాకి వెళ్ళలేదు. సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది. అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆ రోజు ఎందుకు దూరం మాట్లాడాం, మెగా నుంచి బయటకు వచ్చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టు వచ్చానేమండి. హ్యాపీ కదా మాకు, ఎందుకండి ఆడికి ఫ్లెక్స్లు కట్టి కట్టి మాకే బొక్క కదా, మానేస్తాం. మాకు వచ్చామనండి, దానికి ఇబ్బంది ఏముంది అసలు. నో ఇష్యూ. ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉందని చెప్పేసి కూడా ఉండనే ఆర్మీ. పాపం స్కూల్కి వెళ్ళారు, ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారన్న, స్కూల్కి వెళ్ళారు వస్తారు. ఆర్మీ అది గొప్ప. మా పిల్లడు వచ్చాడు. ఇంకో ఇప్పుడు సినిమా అయింది కదా, బ్లడ్ వెళ్తున్నాం, బ్లడ్ ఇస్తాం. అది అన్నయ్య అదే నేర్పాడు మాకు, ఆ సంస్కారమే నేర్పాడు. అది కెలుకుతారు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడతాం తప్పించి మాది ఆ సంస్కారం కాదు. బ్లడ్ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి, అదే నేర్పాడు అన్నయ్య. సినిమా అయితే చాలా, అంటే ఆ వైబ్ని అయితే క్రేజీగా ఎంజాయ్ చేసాం. చిన్నతనంలో ఆ వైబ్ ఎలా ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడైతే ఎప్పుడు చేయని ఒక క్యారెక్టర్ కదా ఇది, ఎలా ఎంజాయ్ చేశారు? ఎప్పుడు చేయని క్యారెక్టర్ అయితే 12 ఏళ్ళ క్రితం ఎలా ఉంటుందో చూసాం. ఇప్పుడు అంటే ఎప్పుడు చేయని క్యారెక్టర్ అంటే అప్పుడే మనం చూసాం. 2002లోనే ఒక ఇండస్ట్రీ. అప్పుడు చిన్నతనంలో థియేటర్కి వెళ్ళాను కూడా గుర్తులేదు నాకు. టీవీలో అయితే చాలాసార్లు చూశాను. ఇక్కడే మాట అన్నా, ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. మెగాస్టార్ది అంతే. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు అంతే. చూశాను విశ్వంబర, బాగా అనిపించింది. అంటే కొద్దిగా ఒకప్పుడు మనకి అంజీ సినిమాలో మన చిరంజీవి గారిని మనము ఎట్లా చూసామో దానికి ఇంకొద్ది గ్రాఫిక్స్ యాడ్ చేసి ఇంకో విజువలైజేషన్ తోటి ఈ జనరేషన్కి తగ్గట్టుగా తీస్తున్నా అన్నట్టు అనుకుంటున్నాను. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి మర్రిచెట్టు లాంటి వారు మెగాస్టార్ చిరంజీవి గారు. అల్లు అర్జున్ గారు నేను కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చినోడికి నేను సపోర్ట్ చేస్తా, నచ్చినట్టు నేను ఇలాగే ఉంటాను. దానికి మీ సమాధానం ఏంటి? అదే వాళ్ళ పర్సనల్ గురించి నేను మాట్లాడన్నా, చేసుకోమని. స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి అంటే. ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు. సపోర్ట్ చేయాలంటే చేయాలి, ఫ్రెండ్షిప్ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు నువ్వు వాడికి హెల్ప్ చేయకరా, వాడు మంచోడు కాదు. ఫ్రెండ్స్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు వాడు ఫ్రెండా అని వాడిని ఎదవనే అంటారు ఇంట్లో వాళ్ళు. సో వాడికి నువ్వు హెల్ప్ చేస్తాను చెయ్యి, నీ ఫ్రెండ్షిప్ అది. బట్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి. సో నీ పబ్లిక్ చేయకూడదు. బట్ అది పొలిటికల్ కాబట్టి పబ్లిక్గానే చేయాల్సి వచ్చింది, దానికి ఆప్షన్ లేదు. అతను సపోర్ట్, జస్ట్ కేవలం ఒక సపోర్ట్ చేయడానికి వెళ్ళారు ఫ్రెండ్గా, అంతకు మించి ఏమీ ఇలా. కానీ అతను చెప్పిన స్టేట్మెంట్లో ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నట్టు ఉంది. ఫైనల్ క్వశ్చన్, ఇప్పటికీ అల్లు అర్జున్ మెగా హీరోనా కాదా, బయటకు వచ్చేద్దామని చూస్తున్నాడు? మెగా హీరోగానే వచ్చాడన్న. బట్ ఏంటంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు అల్లు అర్జున్ ఆ స్టార్డమ్ వేరు. నాకు మెగా ఫ్యామిలీ కంటే అల్లు ఫ్యామిలీ అంటాను నేను. ఎందుకంటే ఆయన అల్లు రామలింగయ్య గారి దగ్గర నుంచి వచ్చిన అల్లు రామలింగయ్య గారి ద్వారా మెగాస్టార్ ఇచ్చి ఆయన స్టార్డమ్ని ఆయన పెంచుకున్నారు. అంటే సినిమాల్లో తీసుకుని డాడీ సినిమాతోనే పరిచయం అయ్యారు ఆయన ఇండస్ట్రీ స్క్రీన్ మీద. దాని తర్వాత గంగోత్రికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ అనేది 200%. అంటే ఆ చిన్నతనంలో మన సినిమాలు చూడడం తప్ప సపోర్ట్ కానీ వీటి గురించి మనకేం తెలియదు. అప్పుడెంత బచ్చాగా నేను అప్పటి గురించి మాట్లాడాలంటే నేను. సో ఆ తర్వాత తెలుసుకున్న విషయాలు కానీ చూసిన విషయాల ద్వారా ఏంటంటే చిరంజీవి గారు సపోర్ట్ అల్లు అర్జున్కి ఉంది. అల్లు అర్జున్ అని చాలా మంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు ఫైనల్? ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్నారని ఈ టైంలో మెచ్యూరిటీ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఎవరికి స్టేట్మెంట్ తీసుకునే వాళ్ళు ట్రోల్ చేస్తారు. ట్రోల్స్ పట్టించుకొని ముందుకు వెళ్ళాం. మాట వదిలేశాడు. పుష్ప 2 చూసుకుందాం. పుష్ప 2కి అయితే నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే బాగుందా, ఇదే లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే పుష్ప 2 అనేది హీరో పరంగా కాంట్రవర్సీ పరంగా పక్కన పెడితే స్టోరీ అనేది కంప్లీట్ చేయాలి. సో పుష్ప 1 మెగా హీరోలంతా ఒకటే అంటారు. నా పరంగా ఒకటే. హీరోల కంటే ఫ్రాంక్గా అందరూ ఒకటే అన్న. ఈ సినిమా బాగుంటే చూస్తాం, బాగాలేకపోతే చూడడం. అభిమానం ఉంటే ఇంకొకసారి ఎక్కువ చూస్తాం, ఎక్కువ పొగుడుతాం. అంతకు మించి ఇంకొకరిని తిట్టాను నేనైతే. విశ్వంబర ఫస్ట్ లుక్ ఎక్స్పెక్టేషన్స్, బోలా శంకర్ కొంచెం డల్ అయింది. సో ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? బోలా శంకర్ మీద ఎక్స్పెక్టేషన్స్ లేవన్న, దాని గురించి మాట్లాడుకోవడమే బెటర్. ఈ విశ్వంబర మీద అయితే నాకు ఒక
అంజీ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే హిట్ అవుతుంది అన్న కదా, ఆ టైప్ ఆఫ్ విజువల్ వండర్ని విశ్వంబరాలో చూస్తామన్నట్టు అనిపిస్తుంది నాకు.